ఏపీలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా ఎవరెవరు ఉంటారనే దానిపై ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరబడబోతోంది. ఈసారి కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మంత్రి పదవులు కోరుకుంటున్న వారి జాబితా భారీగానే ఉంది. అయితే సామాజిక సమీకరణాలతో పాటు విధేయత, ఇతర అంశాల ప్రాతిపదికగా ఇప్పటికే పలువురు పేర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు కేబినెట్లో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ మంత్రులకు కూడా చోటు కల్పించాల్సి ఉంది. దీంతో ఇరు పార్టీల ప్రతినిధులతో ఇప్పటికే జరిపిన చర్చల్లో దాదాపు ఖరారైన పేర్లలో కొన్ని వినబడుతున్నాయి. మొత్తం 25 మంది మంత్రులకు కేబినెట్లో చోటు కల్పించేందుకు అవకాశం ఉంది. దీంతో టీడీపీ నుంచి 19 లేదా 20 మంది మంత్రులు ఉండబోతున్నారు. జనసేనకు 3 లేదా 4 మంత్రులు, బీజేపీకి 1 లేదా 2 మంత్రుల అవకాశం ఉంది. టీడీపీ నుంచి మంత్రులుగా ఖరారైనట్లు చెబుతున్న పేర్లలో సీఎం చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు, బోండా ఉమ్మ, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, గుట్టిపాటి రవి, డోలా బాల వీరంజనేయ స్వామి, నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసుల, ఎన్ఎండి ఫరూక్, మాధవిరెడ్డి పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే జనసేన నుంచి మంత్రి పదవుల్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్, కొనదాల రామకృష్ణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీ నుంచి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసులు ఒకరు, సత్యకుమార్, పంచకర్ల రమేష్, బాలరాజు పేర్లు వినిపిస్తున్నాయి. ఇవాళ వీరి పేర్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరికి ఏ పదవులు ఇస్తారన్నది మరి కాసేపట్లో తెలియనుంది. ప్రమాణ స్వీకారానికి సంబంధించి 11 గంటలకు లైవ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.